పిఎం గోల్డ్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. పవర్డ్ బై సుబ్బోస్ ఎస్వి సోడాహన్, సుహానా బ్యూటీ హబ్, రఘువంశ్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్. కో-పవర్డ్ బై ఉహో క్లీనింగ్ ప్రొడక్ట్స్, స్ట్రాటజిక్ ఇంటర్న్స్, మిఠాయి పొట్లం. పిఎం గోల్డ్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, మన ముందే విజయవాడలో ఒక చిన్న ఛానల్తో స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి స్టేజ్కి ఎదిగిన మన నాని గారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అండ్ కంటెంట్ క్రియేటర్. నాని గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు నా ప్రయాణం షో. అలాగే మన పిఎం గోల్డ్ తరపు నుంచి మన గెస్ట్కి ఈరోజు వచ్చిన మీకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. ఇది స్క్రాచ్ చేసి విన్ అవ్వాలి. స్క్రాచ్ చేసిన దాంట్లో 100% ఏదో ఒకటి ఉంటుంది. సో 6 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. సో మీకు గోల్డ్ ఉన్నాయా? స్క్రాచ్ చెప్పండి. స్క్రాచ్ చేసి మీరేం విన్ అవుతారో చూద్దాం. 5 grams సిల్వర్ కాయిన్. కంగ్రాచులేషన్స్ నాని గారు. థ్యాంక్ యూ. 5 grams సిల్వర్ కాయిన్ నాని గారికి స్క్రాచ్ అండ్ విన్లో వచ్చింది. అలాగే ఆడియన్స్, మీకు కూడా స్పిన్ అండ్ విన్ అనే ఆఫర్ మీ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి గెలవండి. నాని గారు, అసలు మీరు ఎలా ఈ ప్రయాణం స్టార్ట్ చేశారు? అంటే ఇన్ఫ్లుయెన్సర్గా, లైక్ బిజినెస్ కాకుండా, ఒక జాబ్ అని కాకుండా, ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? కోవిడ్ నుంచి స్టార్ట్ చేశారా? అవును. ఏంటి ఆ రీజన్ ఏంటి? కోవిడ్లో ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళం, అది అలా యూట్యూబ్ చూడడం, అలా మనం కూడా చేద్దాం, ఏదైనా యూట్యూబ్లో చేద్దాం అని చెప్పేసి అలా స్టార్ట్ చేశారు. అప్పుడు కోవిడ్లో లాక్డౌన్ అంటే నేను పబ్జి ఫుల్గా ఆడేవాడిని కోవిడ్లో. ఓకే. అదేంటంటే మైండ్ మొత్తం అటే వెళ్ళిపోయేది. అలా అలా మనం నుంచి వీడియో బయటికి రావడానికి యూట్యూబ్ స్టార్ట్ చేసాం. సో కోవిడ్ ముందు ఏం చేసేవాళ్ళు? బిజినెస్. ఏం బిజినెస్ చేసేవాళ్ళు? ఫైనాన్స్ కంపెనీకి అడ్వైజర్. ఓకే, ఫైనాన్స్ కంపెనీకి అడ్వైజర్గా చేసేవాళ్ళు. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? 10th. సో మీరు బిజినెస్ చేసేవాళ్ళు, ఎడ్యుకేషన్ 10th క్లాస్. సో ఏ స్కూల్లో చేశారు? ఎక్కడ మీరు? తూర్పుగోదావరి. ఓకే. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే. రామేష్ జిల్లా పరిషత్ హై స్కూల్. ఓకే. సో మరి అక్కడి నుంచి విజయవాడకి ట్రాన్స్ఫర్ అలా? అంటే ఫాదర్ ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు, ఇంకా నేను 10th అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చా. ఓకే, 10th అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు. మా ఫాదర్తో తిరిగాను. తర్వాత అలా అలా మా ఫాదరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం. ఓకే. ఆ తర్వాత నేను సింగిల్గా. ఇంకా మీరు సింగిల్గా చేయడం అలా జరిగింది. సింగిల్గా ఉంటున్నారు. దెన్ యు ఆర్ మ్యారీడ్? మ్యారీడ్. ఓకే. ఏ ఇయర్లో? 2011. మేడం గారు చూస్తున్నారు. 2011 మంత్, డేట్, మే. వెయిట్ చేస్తున్నారు. May 13. ఆలోచిస్తున్నారు. ఏంటో మీరు తప్పకుండా చూడాలి. May 13 కానీ May 11 కానీ అంత ఐడియా లేదు. ఫుడ్ లేదు. ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే అందరిని అడుగుతాము. అంటే వాళ్ళే చూసుకుంటారు డేట్లు, పలానా పెళ్లి రోజు అని చెప్తారు. ఓకే అంటాం, అంతే. ఓకే. సో కిడ్స్? ఇద్దరు అమ్మాయిలు. సో దెన్ ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అని మీరు అనుకోలే. అవును. వీడియోస్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. అవును. అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు ఒక్కొక్క రోజుకి క్రేజ్ పెరగడం మొదలైంది. అవ్వలేదు. ఓకే. 4 months పట్టింది. 4 monthsకి నాకు 430 సబ్స్క్రైబర్స్ వచ్చారు యూట్యూబ్లో. 4 నెలలకి యూట్యూబ్తోనే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసా. అది ఏంటంటే లాక్డౌన్ కదా. లాక్డౌన్లో ఏంటంటే నేను ఫస్ట్ విజయవాడలో ఉన్న ప్లేసెస్ అన్ని చూపిద్దాం అనుకున్నాను. లాక్డౌన్ వల్ల ఏం ఓపెన్ అవ్వలే సరిగా, రెస్టారెంట్స్ కానీ అది ఏం ఓపెన్ అవ్వలేదు. జస్ట్ కనకదుర్గ ఫ్లైఓవర్ ఒకటి, మన విజయవాడ కాళేశ్వరం పూల మార్కెట్ ఒకటి, ఆ 2 వీడియోలు పెట్టి అలా చిన్న వీడియోలు ఏవి తీసా. అవేం సక్సెస్ అవ్వలే. 4 months అయింది, 430 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా నేను క్విట్ అయిపోదాం అనుకున్నా. మా వైఫ్ ఎందుకు అలా క్విట్ అవ్వడం, ఏదో చేయొచ్చు కదా అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత మా పాపని తీసుకొచ్చి ఫన్ వీడియోస్, అంటే అప్పుడే షార్ట్స్ రావడం, ఆ ఫన్ వీడియోస్ చేయడం వల్ల 1M గట్టిగా 1M. అది ఎంత టైం పట్టింది? 1 million సబ్స్క్రైబర్స్? 1 year 6 months. అంటే 4 monthsకి 430, తర్వాత మిగిలిన ఒక లేదు 1 yearకి, అంటే 8 monthsకి 1M. సో ఫస్ట్ 4 monthsకి స్ట్రగుల్ టైము, మీకు ఎలా చేయాలో తెలియదు. అక్కడ నుంచి టిప్స్ తెలుసుకున్నారు. అవును. సో ఆ తెలుసుకునే ప్రాసెస్ లో మీకు గురువులు అంటూ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా హెల్ప్ చేశారా? సపోర్ట్ చేశారా? లేదా? ఎవ్వరు లేరు. మా వైఫ్, నేను, మా పాప. బ్యాక్ బోన్ అంటే మీ వైఫే?
వైఫ్. ఓకే, ఇందాక చెప్పిన దానికి మీరు ఇప్పుడు ఇది కవర్ డ్రైవ్ అనమాట. ఇది ఏం కవర్ డ్రైవ్ కాదు. నిజంగానే నేను 4 గోళ్ల మధ్య వీడియోలు చేసేవాడిని. నేను 1M కొట్టే వరకు కూడా నేను మా ఇల్లు దాటి బయట కూడా వీడియోస్ చేయలే. మీరు ఫేమస్ కూడా దానికోసమే, బయటికి వెళ్ళకుండా కొట్టేస్తున్నాడు. ఒక ట్రైన్ లో వీడియో చేయాలన్నా సోఫాలోనే, పైన ట్రైన్ అని రాయడం. ఒక బస్ ఎక్కినట్టు వీడియో చేయాలన్నా సోఫాలో కూర్చోవడం, పైన బస్ అని రాయడం, అంతే. అదే ఓకే. మనకి బయటికి వెళ్ళి చేయాలంటే కొంచెం నాకు షై ఫీలింగ్ ఎక్కువ, అందులోకి అలవాట్లేదు కదా, ఆ ఫీల్డ్ అలవాట్లేదు దానివల్ల. సో ఇప్పుడైతే ఆ షై పోయింది అనుకోవచ్చు, ఎందుకంటే కొన్ని వందల వీడియోస్ చేశారు కదా. పోయింది అంటే మా కెమెరా ముందు పోయింది, అలా బయట కెమెరా ముందు అయితే కొంచెం ఉంది. ఓకే. దెన్ ఇప్పుడు ఈ జర్నీ మీరు వస్తున్నప్పుడు 2020 కోవిడ్ అంటే, సో కోవిడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 2025కి వచ్చాము. ఈ 5 years జర్నీలో ఎన్నో వీడియోస్ ఉంటాయి. సో మీకు హై టచ్ అయినప్పుడు ఒక ప్రౌడ్నెస్, ఒక యారగెంట్ ఇలాంటివి వస్తాయి జనరల్. సో అలాంటి సందర్భాల్లో మీకు వచ్చి ఎవరైనా మిమ్మల్ని అంటం ఏమైనా జరిగిందా? చాలరా అలా కానీ అని మీ వైఫ్ కానీ, లేకపోతే లేడీ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో సంథింగ్? లేదు, అలాంటిది ఏం లేదు. మనకి ఇంట్రెస్ట్ ఉంది, మా పాపకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నారు. అంటే జనరలీ ఫస్ట్ లేదు, తర్వాత హైలోకి వెళ్ళాము అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని వేరేగా, అంటే మనం ఏం చేసినా సరే తప్పు కింద చూడటం మొదలు పెడతారు కదా. అలాంటివి మీరు ఎన్ని ఎదుర్కొన్నారండి? లేదు, నేను పట్టించుకోనుగా అటువంటివన్నీ. నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతా. ఎందుకంటే మనం వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. మా ఫ్రెండ్ వీరెడ్డి అని ఒక తను ఉన్నాడు, తనతోటే స్టార్ట్ చేశాను నేను. అంటే మా వైఫ్ బయటకు రారు, అది మనకి కొత్త ఫీల్డ్, కొత్త. తను బైక్ డ్రైవ్ చేస్తుంటే నేను వెనకాల కూర్చుని వీడియోస్ చేయడం. ఇప్పటికి ప్రతి వీడియోకి కామెంట్ పెడతాడు. ఇప్పటికి ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి తను ఒక్కడే కామెంట్ పెడతాడు. యూట్యూబ్ లో గానీ, ఇన్స్టాలో గానీ, ఎందులో అయినా సరే, ప్లాట్ఫామ్ అయినా ఏదైనా సరే తన కామెంట్ ఉండిద్ది, ఏ వీడియో అయినా ఉండిద్ది. వీరెడ్డి అని తన ఫ్రెండ్ గా అయితే తను సపోర్ట్ చేశాడు. సూపర్. సో ఇప్పుడు ఈ సందర్భంగా ఆయనకు ఒక థ్యాంక్స్ చెప్తారు. వీరెడ్డి థ్యాంక్స్, ప్రతి వీడియోకి నాకు కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వీరెడ్డి గారు. అలాగే మరి ఆయన కామెంట్స్ లో జనరల్లీ కంగ్రాచులేషన్స్ బాగుంది అని చెప్తారా? ఏమైనా కరెక్షన్స్ కానీ, కొన్ని ఇంకేమైనా కానీ, బాగోపోతే బాగాలేదని కానీ కూడా ఉంటాయా? ఫస్ట్ నుంచి చప్పట్లే అంతేనా? ఓన్లీ క్లాప్స్ అంతే. ఓకే, నేనున్నాను అని నేనున్నాను చెప్పండి. అలాంటి వాళ్ళు ఉండడం కూడా చాలా అదృష్టం. సో తర్వాత వీఆర్ కమింగ్ టు మీ ఫ్రెండ్ అన్నారు, ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నారు. జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం బాగుంది అనుకున్న తర్వాత సర్కిల్ ఏర్పడుతుంది కదా. సో దెన్ అప్పుడు ఏంటి పొజిషన్? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర? టీం ఎంతమంది ఉన్నారు? మీరే? నేను వెళ్ళలేదు, ఇంకా వాళ్ళు చాలా మంది వచ్చారు, కానీ నేనైతే ఇంకా నేను మా ఫ్యామిలీ ఇప్పుడైతే రాము, తిరువన్న, యతీష, నేను వీళ్ళతోటే చేస్తా వీడియోస్. ఇంకా బయట ఎవరితో చేయలేదు. ఎనీ రీజన్ పర్టికులర్? లేదు, ఏం లేదు, అలా అని ఏం లేదు. మనం సింగిల్ గా వచ్చాం కదా, నావే నాకుంది. మనం ఒకరి మీద ఆధారపడి అదేం చేయలేదు. ఫస్ట్ నుంచి కూడా మనకు అలవాటు లేదు. ఇప్పుడు కూడా నా వేలో నేను వెళ్ళిపోతా. వాళ్ళు ఏదన్నా దాంట్లో క్యారెక్టర్ ఉందంటే నేను వెళ్ళి చేస్తా. నాకు ఏదన్నా క్యారెక్టర్, నా వీడియోస్ లో ఏదైనా క్యారెక్టర్ ఉంది అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అంతే. ఈ నలుగురు కాకుండా ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్తారా? వెళ్తారు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు పిలవలేదు, మీరు వాళ్ళని పిలవలేదు. నాకు క్యారెక్టర్ నచ్చాలి. నాకు ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ ఇస్తానంటే నేను చేయను. ఎందుకంటే నాకంటూ ఒక ఉంది, ఇమేజ్ ఉంది. అదేంటంటే క్యారెక్టర్ మనకి నచ్చితే నేను చేస్తాను. ఆ క్యారెక్టర్ మనకి సూటబుల్ అయి ఉండాలి. జనరల్లీ ఎలా జరుగుతుందంటే ప్రతి ఛానల్ కి హీరో అంటే ఆ ఛానల్ ఎవరైతే ఫేస్ ఉంటుందో 100% ఆ ఫేస్ ను చూసే వస్తారు. అవును, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫేస్ ను చూసే వస్తారు. అలాంటిది వేరే ఛానల్ కి వెళ్ళి వాళ్ళు సెకండ్ పర్సన్ గాను, థర్డ్ పర్సన్ గాను అని చెయ్యాలన్నా సరే కొంచెం కష్టం. అది లేదు, నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. నేను కావాలంటే చేస్తా. నాని విజయవాడ అబ్బాయిగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు బాగా పరిచయం ఖచ్చితంగా. సో ఎలా ఇప్పుడు మన ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మనది ఎలా ఉంది, మన టాప్ రేంజ్ ఎలా ఉన్నాము? యూట్యూబ్ లో అయితే 1.8M. ఓకే, 1.8M. ఇన్స్టాల్ అయితే 180K. అంటే 180K. ఇన్స్టాగ్రామ్ నేను లేట్ గా స్టార్ట్ చేశాను, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయలేదు. మోజులో అయితే 800K. అంటే ఫస్ట్ నుంచి యూట్యూబ్ బేస్ కాబట్టి స్టార్ట్ చేసింది. ఫేస్బుక్ అయితే కొత్తగా స్టార్ట్ చేశా. 1.8 million సబ్స్క్రైబర్స్. అవును, 5 years లో. 4 years. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మరి ఈ రేంజ్ లో ఇంకెవరెవరు ఉన్నారు మన విజయవాడ వరకు? ఈ రేంజ్ లో 1.8 తిరుపతిరావు, నెక్స్ట్ చరణ్, రామ్ ఉన్నారు, ఇలా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఓకే,
నైస్. సో దెన్ ఇప్పుడు మరి ఇంత బాగా జరుగుతుంది కదా, మీరు ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఎలా వస్తూ ఉంటుంది? ఇప్పుడు చాలా మంది చూపిస్తూ ఉంటారు, అవును. మాకు నెలకి 70 లక్షలు వస్తుంది, లేకపోతే 1 కోటి రూపాయలు వస్తుంది, లేకపోతే 1 లక్ష వస్తుంది, 1.5 లక్ష వస్తుంది, 3 లక్షలు, యూట్యూబ్ లోనా? డిపెండింగ్ ఆన్ Okay, వాళ్ళకున్న ఛానల్ సైజుని బట్టి, ఓకే వాళ్ళు చేసే వీడియోస్ బట్టి అవును. చూపిస్తూ ఉంటారు కదా Hmm. జనరల్లీ. సో మీ రెవెన్యూ ఎలా ఉంటుంది ఓవరాల్ గా, అంటే ప్రమోషన్స్ తీసి పక్కన పెట్టి? మనం చేసేది షార్ట్స్ పరంగా కాబట్టి షార్ట్స్ లో రెవెన్యూ ఉండదు, ఓన్లీ లెంత్ వీడియోస్ కే రెవెన్యూ ఉండిద్ది. షార్ట్స్ లో అయితే రెవెన్యూ రాదు. ఓకే. షార్ట్స్ లో ఏంటంటే మనకి ఒక 15K 10K అంతే, మంత్ మొత్తానికి అంతే, అంతకు మించి రావు మీకు, మెయింటెనెన్స్ కూడా రాదు కదా దానికి. రాదు. చాలా మంది ఏంటంటే ఈ షార్ట్స్ చేస్తున్నారు కదా, మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి, వీళ్ళకి 1 lakh వచ్చింది 2 lakh వచ్చింది అనుకుంటారు. షార్ట్స్ లో రెవెన్యూ ఉండదు. ఫస్ట్ లో అయితే ఒక 1 year బ్యాక్ అయితే షార్ట్స్ కి రెవెన్యూ బాగానే ఇచ్చాడు, తర్వాత తగ్గించాడు. ఇంకా ఓన్లీ లెంత్ వీడియోస్ చేసే వాళ్ళకైతే రెవెన్యూ ఫుల్. కానీ లెంత్ వీడియోస్ అంటే నేను చిన్న పాపతో చేయాలి కాబట్టి నాకు అవ్వదు, ఎందుకంటే మళ్ళీ తన స్టడీ అవన్నీ దెబ్బతింటాయి. ఇప్పుడు ఒక షార్ట్ తీయాలంటేనే మనకు 1 hour పట్టిద్ది. అదే లెంత్ వీడియో జోలికి వెళ్ళామంటే మనం 5 hours కానీ 6 hours మాక్సిమం టైం పట్టిద్ది. ఆ చిన్నపిల్లలతో ఇబ్బంది ఎందుకని చెప్పేసి నేను ఓన్లీ షార్ట్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తాను. సో మీరు అసలు లెంత్ వీడియోస్ చేయరు? లేదు, చేయకు, ఓన్లీ షార్ట్ వీడియో, ఓన్లీ షార్ట్స్. సో 15K 20K నిజమేనా అసలు? అంటే మాకు అంత క్లారిటీ లేదు. అంతే, నిజమే. మరి ఎవరిని అడిగినా తెలిసిద్ది అది. ఓకే. ఇంత మిలియన్స్ వ్యూవర్షిప్ లో ఉన్న అంతే, అంతమంది 50 సబ్స్క్రైబర్స్ అంతే ఉన్న అంతే 15, 20, 25 అంతే అంతే. మీకు ఒక్క షార్ట్ కి వచ్చి మిలియన్ వ్యూస్ వచ్చినా అంతే వచ్చింది. అంటే మీరు మంత్ అంతా చేస్తే మంత్ మొత్తం 15K 20K, ఇంకా అంత మించి రాదు, ఏముండదు. లేదు. సో మరి మీ ఇన్కమ్ సోర్స్ వీటి మీద ఇంత కష్టపడి చేస్తున్నారు కదా, సో ఆల్టర్నేటివ్ అనేది ప్రమోషన్స్ నాకు బిజినెస్ ఉందిగా. యా, ఓకే. సో మీరు ప్రమోషన్స్ చేస్తుంటారు కదా, మంచి మంచి వీడియోస్ మంచి రీచ్ అయ్యే విధంగా చేస్తూ ఉంటారు. సో ఎలా చార్జ్ చేస్తారు మీరు ఒక వీడియోకి? అదేం లేదు, మన క్లయింట్ని బట్టి అది. మనం 2000 3000 కానీ స్టార్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా కొంచెం పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి. అదేంటంటే మనం చేసే విధానం వాళ్ళకి చెప్తాం, వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ప్రైస్ ఉండిద్ది. ఓకే. ఎందుకంటే కస్టమైజ్డ్, కస్టమర్ టు కస్టమర్ మారిపోతుంది. అవును. అలానే పానీపూరి వాడి దగ్గర 10,000 తీసుకోలేము, లేదు, రియల్ ఎస్టేట్ దగ్గర 2,000తో చేయలేము. అవును, రీజన్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి చాలా జెన్యున్ గా చెప్పారు. బట్ మీరు అంటే దానికి సంబంధించిన కంటెంట్ క్రియేషన్ అదంతా కూడా మీరే హ్యాండిల్ చేస్తారు? మేము హ్యాండిల్ చేయాలి. అంటే మీ ఛానల్ కి సంబంధించిన కంటెంట్ క్రియేషన్ కూడా మీరే చూసుకుంటారు? మీరు రోజు వదిలే రీల్స్ కి, షార్ట్స్ కి? అంతే, మనకి ఎవరు రైటర్స్ ఉండరు, మందే మొత్తం. మనం కెమెరా హ్యాండ్లింగ్ మా వైఫ్ చూసుకుంటారు, స్క్రిప్ట్ రాయడం నేను, యాక్ట్ చేయడం మా పాప వంతు, అంతే. ఓకే. మరి మొత్తం ఎడిటింగ్ గట్ట మొత్తం అంతా మేమే, ఇంకెక్కడికి బయటికి వెళ్ళేది కూడా ఏం లేదు. మరి ప్రమోషన్స్ కి వచ్చేసరికి మీరు ఇదే ఎక్విప్మెంట్, అంటే మొబైల్ తో తీసేస్తారు, మొబైల్ తో. ప్రమోషన్స్ కి వచ్చేసరికి కూడా సేమ్ అదే ఎక్విప్మెంట్స్ ఆర్ ఎక్విప్మెంట్స్ ఏమైనా మారుతాయి? అదే నేను అనేది, ఇప్పుడు క్లయింట్ అడిగిన దాన్ని బట్టి మేము ఇప్పుడు మొబైల్ తో తీయమంటే మొబైల్ తో తీస్తాం, లేదు నాకు కెమెరా కావాలి అనుకుంటే కెమెరా పెడతాం. అప్పుడు కెమెరాని బట్టి ప్రైసింగ్ మారిద్ది మళ్ళీ. ఈ రోజుల్లో ఉన్న మొబైల్స్ లో సినిమాటిక్ ఇవి వచ్చేసినాయి. అవును, ఐఫోన్ లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మొబైల్లోనే చేస్తున్నాం. కస్టమర్ కి చీప్ గా చూస్తాడు అనుకుంటే తప్ప. అవును, అంటే ప్రైసింగ్ ని బట్టి నేను అంటున్నాను కదా, ఇప్పుడు ప్రైస్ ని బట్టి మనం క్లయింట్ మనకి ఇచ్చేదాన్ని బట్టి మనం చెప్తాం, ఈ ప్రైసింగ్ లో అయితే మనకి కెమెరా అదే మనకి మొబైల్ వచ్చింది, లేదు కెమెరా కావాలి అనుకుంటే ఒక ప్రైస్. గ్రాండియర్ గా కనిపించాలంటేనే కెమెరా తప్ప నాకు తెలిసి మనకు ఇప్పుడున్న ఆప్షన్స్ కి సరిపోద్ది, మొబైల్ సరిపోద్ది. అది కూడా చేసే 1 minute షార్ట్ ప్రమోషన్ కాబట్టి. సో మీ మీ జర్నీ, అంటే ఈ 4 years ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ చేసిన జర్నీలో హైయెస్ట్ పీక్స్ కి వెళ్ళిన ఎన్ని షార్ట్స్ వెళ్ళాయి? అవి ఏ కంటెంట్? ఫన్ కంటెంటే, ఫన్. కానీ ఇన్నేని అంటే నేను లెక్క చెప్పలేను, ఎందుకంటే హైయెస్ట్ లో ఒకటి ఉంటుంది కదా, అట్లీస్ట్ ఒక 10 నంబర్లతో 100 నంబర్లతో 1000 నంబర్లతో. మా పాపది బజ్జీల వీడియో ఒకటి ఉంటుంది. ఏంటిది అది? బజ్జీల వీడియో అంటే చట్నీ కోసం ఉన్నది, ఒక ఫన్ వీడియో ఉంటుంది. అది యూట్యూబ్ లో ఫస్ట్ లోనే ఉంటుంది, పిన్ చేసి పెట్టా. ఓకే. అది 27 million అంత వెళ్ళింది. 27 million. బా, ఎన్ని రోజులు స్పాన్ ఆఫ్ టైం? ఇప్పటికి కంటిన్యూ అవుతుంది, ట్రెండింగ్ లోనే ఇప్పటికి. ఓకే. అది నాకు బాగా గుర్తుండిపోయింది, ఎందుకంటే మా పాప బాగా చిన్న వయసులో స్టార్టింగ్ లో చేసింది, అది స్టార్టింగ్ లో చేసిన వీడియో కాబట్టి అది గుర్తుండిపోయింది. ఇప్పటికీ ట్రెండింగ్ లో ఇప్పటికే ఉంది. సో మరి అలాంటప్పుడు అసలు మీరు బాగా చేశాము కానీ దీనికి ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు అనుకున్న వీడియోస్ ఏమన్నా ఉన్నాయి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి ఫ్యామిలీ కంటెంట్స్. ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే, ఒక కంటెంట్ మనం ఆలోచించి, అది ఫ్యామిలీ కంటెంట్ అయినా ఫన్ కంటెంట్ అయినా, మనం కష్టపడి ఎడిటింగ్ చేసిన వీడియో ఏది వైరల్ అవ్వదు,
వ్యూస్ కూడా రావు. ఉమ్. జస్ట్ కెమెరా ముందుకు వచ్చి 4 అరుపులు అరిస్తే ఉమ్. ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. అల్గారిథం కూడా అలాగే ఉంది ఇప్పుడు. ఉమ్. ఎందుకంటే అరిస్తే పట్టుకుంటుంది, ఫ్యామిలీ కంటెంట్లు పెట్టినా ఫన్ కంటెంట్లు పెట్టినా వ్యూస్ రావు. అరిస్తే పట్టుకుంటుంది, అంతే తర్వాత డబ్బులు ఇసిరేస్తే పట్టుకుంటుంది. అంతే. అటువంటి కంటెంట్లకే జనం కూడా లైక్ చేస్తారు, షేర్ చేస్తున్నారు. ఫ్యామిలీ కంటెంట్లు పెడితే చూసేవాళ్ళు కూడా తగ్గిపోయారు. మీరు ఎన్నిసార్లు ఇసిరేసారు? అటువంటి వేలో నేను ఎప్పుడు కూడా ఫన్ కంటెంట్, ఫ్యామిలీ కంటెంట్లు అన్నీ. ఎందుకన్నానంటే Hmm. వన్స్ ఒక స్టార్ దమ్ వచ్చిన తర్వాత Hmm. మీ వెనక పడే వాళ్ళు బిజినెస్ ప్రమోషన్ కోసమే కాకుండా ఓకే. అటువంటి వేలో లేదు చేసి ఉండొచ్చు, తర్వాత తీసి ఉండొచ్చు కదా బెట్టింగ్ యాప్స్. లేదు లేదు లేదు. కన్ఫర్మ్ ఎలా మీరు అంటే ఆల్రెడీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మీరు చేశారని. బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ తర్వాత తీసేశారు. ఓకే. అది తీయడం మనం చేయడం అది ఏం ఉండదు. మన జనాలకు తెలుసు, మన సబ్స్క్రైబర్లకు తెలుసు. అది సో మరి మీరు యాంటీగా ఏదైనా వీడియోస్ చేశారా? ఆలోచన చేయాలి. బెట్టింగ్ యాప్ చేసినా పట్టించుకోరుగా. మనం చేస్తే వేరే ఇన్ఫ్లుయెన్సర్కి మనం ఇది అవ్వడం తప్ప, టార్గెట్ అవ్వడం తప్ప, ఏంటి వీళ్ళు మన మీద మళ్ళీ ఇది పెట్టుకున్నారని అనడం తప్ప అది యూజ్ లేదు. మీరు బెట్టింగ్ యాప్స్ కి యాంటీగా మీరేం వీడియో వేయలేదు? చేయలేదు. అది దానికి రీజన్ ఏంటంటే వేరే వాళ్ళకి మనం టార్గెట్ అవుతామేమో అని. టార్గెట్ అవుతుంది. బట్ అలానే మరి మీ సబ్స్క్రైబర్స్ కి మీ వ్యూవర్స్ కి మీ సైడ్ నుంచి అలా చెయ్యొద్దు మనం బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాం లేదన్నది మన సబ్స్క్రైబర్స్ తెలుసుగా. ఇంకా అది చాలా అని చెప్పేసి చెయ్యొద్దు, మీరు వెళ్ళొద్దు అని చెప్తే కొద్దిగా వాళ్ళు ఏమైనా సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. చేస్తాను, ట్రై చేస్తాను. ఓకే. అంటే అటువంటి వీడియో కూడా మన రీచ్ అవ్వదు. అవుదా? అటువంటిది కూడా రీచ్ అవ్వదు. ఎందుకంటే దాన్ని ఎవరో లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. కాబట్టి అది మనం చేసిన వేస్ట్ అనిపించింది. ఆడండి అంటే మటుకు అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవి వాటికి లైక్ కొడతారు. ఒకడు చూసాడంటే వాడి ఫ్రెండ్కి అరే ఈ గేమ్ అంటే ఆడరా అని చెప్పేసి షేర్లు వెళ్తాయి. ఆడొద్దు అనడానికి షేర్లు రావు. ఇప్పుడు మన వీడియో ఎప్పుడైనా వైరల్ అవ్వాలంటే కామెంట్ రావాలి, షేర్ రావాలి. అది వస్తేనే వెళ్ళిద్ది. మనం చేయొద్దని చెప్తా, ఓకే చేయొద్దని చెప్పాడా, ఓకే స్క్రోల్ వెళ్ళిపోద్ది. ఏముండదు, యూజ్ లేదు అసలు. కానీ చేస్తాను, మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. సో నాని గారు, అలాగే మీరు అందరికీ పరిచయము ఇంట్లో ఆ వీడియోస్ వాటితో హౌస్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి బాగా రీచ్ అవుతుంటారు. దాంతో పాటు మీరు సోషల్ సర్వీస్ చేసే వీడియోస్ కూడా మేము బాగా చూసాము. సో మొన్న రీసెంట్ గా జరిగిన ఫ్లడ్స్ దగ్గర నుంచి. సో వాటిలో అన్ని కరెక్ట్ గా జరిగాయన్న మీ ఉద్దేశమా? అసలు ఏంటి ఆ సందర్భంలో? కరెక్ట్ గా అయితే జరగలేదని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఫ్లడ్స్ టైంలో మేము చేసాం. ఇప్పుడు నేను కానీ నా తోటి యూట్యూబర్ రామ్ కానీ యతీష కానీ మేము కలిసి మాకు తోచినంత మా దగ్గర ఉన్నంతలో మేము సహాయం చేసాం వరదల్లో. కానీ చాలా మంది యూట్యూబర్లు ఏంటంటే చిన్న యూట్యూబర్ కాడి నుంచి పెద్ద యూట్యూబర్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఛానల్లో స్కానర్లు పెట్టి క్యూఆర్ కోడ్లు పెట్టి వీడియోలు రిలీజ్ చేశారు. అదే అన్నీ అన్నాను కరెక్ట్ గానే జరిగిందా అని. సో క్యూఆర్లు పెట్టి రిలీజ్ చేయడంలో ఏంటి దాని ఉద్దేశం బ్యాక్గ్రౌండ్ లో? ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ పెట్టి వీడియో పెట్టాము అంటే దానికి మనం చాలా బాధ్యతగా కట్టుబడి ఉండాలి. ఎందుకు అంటే మనం వీడియో పెట్టిన కాడి నుంచి మనకి ఇంకా అవసరం లేదు, సహాయం అయిపోయింది అన్నప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసేటప్పుడు పాత వీడియో డిలీట్ చేస్తారు. కాబట్టి ఇంకా వద్దు, ఫండ్స్ వద్దు అంటారు. కాబట్టి ఈ కొత్త వీడియో పెట్టే లోపు మనకి ఎంత వచ్చింది, ఈ ఫ్లడ్స్ అప్పుడు మనం వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి ఇక్కడికి ఈ టైం వరకు మనకి బ్యాంకులో ఎంత పడింది, అది మనకి స్టేట్మెంట్ కావాలి. ఒక్క యూట్యూబర్ కూడా చూపించలేదు, ఒక్క స్టేట్మెంట్ చూపించలేదు. వాళ్ళ అవసరం తీరింది, ఒక 5 days ఉంచారు, 6 days ఉంచారు, వీడియోలు డిలీట్ చేస్తారు తప్ప మాకు ఇంత వచ్చింది అని వేసిన సబ్స్క్రైబర్ల కన్నా సమాధానం చెప్పాలిగా. ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. స్టిల్ ఇంకా ఎవరు బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా లేవు. ఉందని మీరు ఏమైనా చూపించగలిగితే ఓకే, నేను ఒప్పుకుంటా. తప్ప నేను ఖచ్చితంగా నెక్స్ట్ దీని గురించి మిగతా వాళ్ళతో మాట్లాడతాను, ఒకసారి డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఒక్క యూట్యూబర్ కూడా, చిన్న యూట్యూబర్ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకున్నారు దాన్ని. అంటే ఇప్పుడు సహాయం చేయడంలో తప్పు లేదు. అప్పుడు వరదలు అన్నది, ఈ ఫ్లడ్స్ అన్నది ఎవరు అనుకోకుండా సడన్ గా వచ్చింది, ప్రకృతి ఊహించలేదు. వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోవచ్చు, క్యూఆర్ కోడ్ పెట్టారు, ఓకే దానికి తప్పేం లేదు, సహాయం చేశారు. ఇప్పుడు ఆ సహాయం చేసింది మనం లెక్క చెప్పాలి. వేసిన ప్రతి ఒక్కరికి రూపాయితో సహా మనం లెక్క చెప్పాలి. ఇప్పుడు మేము రీసెంట్ గా రామ్ బ్రో నేను కలిపి ఒక అమ్మాయికి మన సింగనగర్ వాంబాయి కాలనీ దగ్గరలో హెల్త్ బాలేదని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేసాం. పోస్ట్ చేసినప్పుడు కూడా ఆ వీడియోలో మేము ఒకటే చెప్పాం, క్యూఆర్ కోడ్ పెట్టాం, ఎవరో క్యూఆర్ కోడ్లకి అమౌంట్ వేయద్దు, అసలు మేము పెట్టాం. ఎందుకంటే పెడితే మీరు మళ్ళీ క్యూఆర్ కోడ్కి అమౌంట్ కొట్టి అది మళ్ళీ మిస్యూజ్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ ఆపరేషన్ దాకా తీసుకెళ్తారో తెలియదు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఖర్చులు వాడతారో తెలియదు. ఈ వీడియో గవర్నమెంట్ వరకు వెళ్ళాలి, ఆ అమ్మాయికి గవర్నమెంట్ ద్వారా సహాయం జరగాలని చెప్పాం తప్ప
మేము చేసింది సోషల్ ఇంకా సర్వీస్ లో కూడా మేము కొత్తగానే వచ్చాం. అవును, జస్ట్ వరదల టైంలో వచ్చాను నేను. వరదల టైంలో 3 days చేసాం మేము. ఓన్ మనీతో చేసాం. ఓన్ మనీతో చేసాం. ఎవరు స్కానర్ అసలు మేము క్యూఆర్ కోడ్లు అన్నీ పెట్టలే. కాకపోతే మా సబ్స్క్రైబర్ ఒక అతను మాత్రం, అంటే సబ్స్క్రైబరే ప్లస్ ఫ్రెండ్ అయ్యాడు, అనంతపురం రాము అని. తను మాత్రం నేను ఎంత వద్దన్నా సరే నాకు 5,000 అకౌంట్లో కొట్టాడు. అన్న నా తరపున సహాయం అని చెప్పి 5,000 కొట్టాడు. చాలా మంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు, మా వాట్సాప్లో. అది ఎందుకంటే నాది నెంబర్ ఇన్స్టాలో ఉంటుంది, ప్రమోషన్స్ నెంబర్. దానికి కాల్ చేసి మేము వేస్తాం, మాకు నెంబర్ చెప్పండి అంటే కూడా నేను ఎవరికి అసలు చెప్పలేదు. మన కోడ్లు ఎక్కడ పెట్టాలి. మరి ఎవరైతే క్యూఆర్ కోడ్లు పెట్టి ఏదైతే ఫండ్ కలెక్ట్ చేసిన వాళ్ళందరూ సమాధానం ఎప్పుడు చెప్తారు? అయిపోతుంది అప్పుడే 1.5 year అయిపోతుంది. వాళ్ళు ఇప్పటికైనా చెప్తే బాగుంటుంది. ఏంటంటే వీడియోలు అయితే డిలీట్ చేసుకున్నారు. ఎంత అమౌంట్ వచ్చిందో చెప్పట్లా. ఇప్పుడు ఎంత అమౌంట్ వచ్చింది, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, సబ్స్క్రైబర్లకి చెప్పి ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఉంది. ఆ రిమైనింగ్ అమౌంట్ నేను ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళీ ఖర్చు పెడతాను, లేదు పలానా వాళ్ళకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు నేను వెళ్ళి ఖర్చు పెడతాను అని చెప్తే బాగుంటుంది. మరి వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరినీ మిస్యూజ్ చేసినట్లేగా. అయినట్టే. ఎంత ఖర్చు పెట్టాము, ఎంత వచ్చింది లెక్కలేదు. 10 లక్షలు రావచ్చు, నేను అంటాను 10 లక్షలు వచ్చింది అంటాను. కానీ గారు మీకు 10 లక్షలు వచ్చింది, ఏం చేశారు మీరు? అది రుజువు చూపించాలి. ఇప్పుడు నేనే ఉంది ఒకవేళ క్యూఆర్ కోడ్ పెట్టుంటాను, ఆ పెట్టిన వీడియో కాడ నుంచి నేను మళ్ళీ వేరే వీడియో పెట్టే లోపు ఆ వీడియో డిలీట్ చేసినప్పుడు ఇది పెట్టాలి. వీడియో డిలీట్ చేసే ముందు ఈ డీటెయిల్స్ అన్ని పెట్టి పెట్టాలి. నేను ఆ వీడియో డిలీట్ చేస్తున్నాను అవసరం లేదు అని ఒక బాధ్యతగా తీసుకోవాలి కదా. మరి బాధ్యతగా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆ రిమైనింగ్ అమౌంట్ చూపించలేదు. వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఒక యూనిటీ లేదు. ఓకే, ఎవరిది వాళ్ళే ఫ్రీలాన్సింగ్. అంతే. ఒకవేళ పడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదన్నా క్వశ్చన్ చేసి ఒక వీడియో పెట్టామంటే వాళ్ళకి మనందరం యాంటీ అయిపోతాం. ఏంటి మళ్ళీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా నువ్వు చేయలేదు, నువ్వు అక్కడ ఏంటి పాయింట్ క్యూఆర్ కోడ్ మిస్ అయిపోతున్నారు. వాళ్ళు మనం అడిగిన క్వశ్చన్ మిస్ అయిపోతున్నారు. నువ్వేంటి మా అంటే వాళ్ళ తరపు క్రియేటర్ని ఏంటి నువ్వు మా ఓన్ అంటావేంటి, నువ్వు చేయలేదు. ఇప్పుడు మన దగ్గర లేనప్పుడు మనం ఎంత ఉందో అంతే చేస్తాం. మన దగ్గర లేనప్పుడు మనం జనాల్లోకి వెళ్ళి అడిగినప్పుడు మన లిస్ట్ చూపించాలి, మన క్లారిటీ అంటుంది. మీరు అంటుంది అయినా సరే తీసుకోవద్దు అనట్లా, తీసుకోవచ్చు తప్పలేదు అనట్లా, తీసుకుంటున్నారు, చేస్తున్నారు. దానికి అకౌంటబిలిటీ కావాలి. మరి 1.5 year అయిపోయింది. ఆ డబ్బులు 1,00,000 వచ్చిందా, 10,000 వచ్చిందా, ₹1,00,000 వచ్చిందా, ఎంత వచ్చింది, ఏం జరిగింది అనేది లెక్కలేదు. ఎవరు అడగరు, అడిగే వాళ్ళు లేరు. మీ ద్వారా మాకు ఆ లిస్ట్ వస్తే హ్యాపీ. డెఫినెట్లీ, ఖచ్చితంగా. నెక్స్ట్ నేను చేయబోయే ఇంటర్వ్యూలో ఇన్ఫ్లుయెన్సర్స్ తో నేను ఎక్కడ టచ్ చేసినా సరే ఖచ్చితంగా దీని గురించి అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు దానికి ఏమైనా ప్రిపేర్ అవ్వగలిగితే ప్లీజ్ ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. మీరు ఇందాక చెప్పినట్లుగానే వీడియోస్ కంటెంట్ క్రియేషన్స్ వాటిల్లో చాలా వీడియోస్ అంటే చాలా మంది, అంటే మిమ్మల్ని కాదు మీరైనా ఉండొచ్చు, ఒకరు చేసుంటే. మీరంటే ఫ్యామిలీ బాయ్ కింద ఒక స్టాంప్ వేసుకున్నారు. కానీ ఛానల్ లేవాలని, వ్యూవర్షిప్ రావాలని వల్గారిటీస్, డబుల్ మీనింగ్ డైలాగ్స్, లేకపోతే ఇంకేమన్నా అంటే ఫీమేల్ స్కిన్ చూపించడాలు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో వాటి మీద మీ కామెంట్, మీ ఉద్దేశం, మీ ఫీలింగ్ ఏంటి? ఆ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ కి వీడియో రీచ్ కోసం అంతే, వాళ్ళు చేసే చీప్ ట్రిక్స్ అంటాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు నేనుందంటే నేను చిన్న పాపతో చేస్తాను కాబట్టి నేను ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండదు. ఎందుకంటే నేను స్క్రిప్ట్ రాస్తాను, ఫస్ట్ మా వైఫ్కి చూపిస్తా. అందులో అంటే నేను ఒక్కొక్కసారి రాస్తాను, రాసేవాడిని నేను కాబట్టి. ఎందుకంటే కొంచెం మన ఆడియన్స్ కొంచెం నవ్వాలి అంటే ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ పడాలి. నేను అది రాసి మా వైఫ్కి చూపించినప్పుడు ముందు ఆ డైలాగ్ తీసేయనిద్ది, తీస్తే పండదు అంట, పండకపోతే వీడియో మానేయనిద్ది. అందుకని ఇప్పటి వరకు కూడా ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండానే ఇంతవరకు వచ్చా. అందుకే ఫ్యామిలీ క్రియేటర్ కింద ఉండిపోయా. నేను మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోతున్నా. మాస్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అంటే ఇటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఏమైనా అయ్యాను. చాలా మంది క్రియేటర్లు ఉన్నారు ఏంటంటే వీడియోస్ లో వల్గారిటీలు చూపించడం, నిజానికి కూడా అలాంటివే షేర్లు వెళ్తాయి, అలాంటివే వ్యూస్ ఎక్కువ వస్తాయి. అలా వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా చేయాలనిపిస్తుంది. ఒక వీడియో అలా వల్గారిటీ పెట్టి చేసినప్పుడు అది వ్యూవర్షిప్ ఎక్కువ వస్తే రెండో వీడియో కూడా మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు అవేమి లేకుండానే మరి మీరు వీడియో 27 million వెళ్ళింది, ఫన్ తో కూడా. అవును, కానీ అలా రీచ్ అవడానికి దానికి తేడా ఉంది, ఇలా రీచ్ అవడానికి తేడా ఉంటుంది. దానికి ఓపిక ఉండాలి, వాళ్ళకి ఆ ఓపిక ఉండదు. ఏంటంటే ఇవాళ వీడియో పెట్టామంటే 1M కొట్టేయాలి అంతే. 1M కొట్టింది అంటే అదే రీచ్ లో వెళ్ళిపోతారు, అదే వీడియోలో అదే ఫ్లో ట్రాక్ అదే అంతే. ఇంకా అంతే, ఒకటి పట్టుకుని స్టార్ట్ చేస్తే ఇంకా అదే ట్రాక్ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరో ఒకరు చెప్పాలి చాలరా బాబు, చెప్పిన మారగా ఇంకా
అరే నువ్వు చెప్తావు ఏంటి, నాకు ఎంత వ్యూవర్షిప్ వస్తుంది, నాకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అంటారు తప్ప. ఆ, అంటే ఏంటంటే మారిస్తే ఓకే మన వీడియోస్ రీచ్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి మనల్ని తగ్గించడానికి చేస్తున్నారేమో అనుకునే టైప్లో తయారైపోయారు అందరూ. అందుకే తోటి యూట్యూబర్ కూడా చెప్పడానికి కూడా మేము వెనకాడతాం, ఎందుకంటే వేస్ట్. మనం చెప్పింది తను చెప్పింది మనమేను. అంటే మనకి ఇక్కడే ఉందా విజయవాడలోనే, లేకపోతే ఎంటైర్ అసలు ఈ ఈ ఈ ఏదైతే ఉందో ఈ సెక్షన్ కంటెంట్ క్రియేటర్స్ ఇన్ఫ్లుయెన్సర్ అనే సెక్షన్ మొత్తం మీద ఇలాగే ఉంటుందా? మొత్తం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు బయట అయితే అంత తెలియదు కానీ విజయవాడలో అయితే చాలా ఎక్కువ ఉంది అది. అంటే ఏంటంటే క్రియేటర్లకి మధ్య పడకపోవడం గట్టిగా ఉంటాయి. విజయవాడలో ఒక 40 మెంబర్స్ ఉంటారు అంతే క్రియేటర్లు. ఏది కంటెంట్ క్రియేటర్లు, ఒక కామెడీ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే 40 మెంబర్స్లో 40 మెంబర్స్కి కూడా పడట్లా. మనస్తత్వాలు వేరు. అంటే నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి ఆ టైపు, ఒక యూనిటీ లేదు. అదే ఒక యూనిటీగా కలిసి ఉంటే విజయవాడలో క్రియేటర్లు అందరూ హై లెవెల్ ఉండేది. ఎవరన్నా దీన్ని అంటే పుల్ల పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఏమన్నా ఉందా? ఎవరి కాళ్ళ పొలాలు పెట్టుకున్నారు, ప్రత్యేకంగా పేరు పెట్టక్కలేదు. లేదు, నేను తోపు అంటే నేను తోపు, నా కంటెంట్ తోపు అంటే నా కంటెంట్ తోపు, అంతే అంతే, ఏం లేదు. అవును. మీరు ఒకవేళ మీ దగ్గరికి మిగతా 39 మంది కలవడానికి 39 మంది అండి నేను సుమారుగా చెప్పాను. అది 40 ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. ఓకే, ఒక 100 మెంబర్స్ అనుకుందాం, లేదా 50 అనుకుందాం, వాట్ ఎట్ మీన్. మిగతా మీరు తప్ప మిగతా మెంబర్స్ అందరూ మీతో కలవాలి, కలిసి చేద్దాము అనుకుంటే ఏంటి మీ ఫీలింగ్? ఓకే, రెడీ. సో దెన్ అలాగే మీరు లీడర్షిప్ తీసుకుని ఆ 39 మందిని మాట్లాడటానికి ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు, నాకు అంత ఓపిక లేదు. నాకు ఆ మైండ్ సెట్లకి నా పని నాకు సరిపోయిద్ది. నేను వేరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సెట్ చేసే అంత ఓపిక నాకు లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఒక లెవెల్లో ఉండొచ్చు, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, అవును, మంచి అంటే మీరు దీని మీద ఇన్కమ్ తో కాదు ఒక ప్యాషనేట్ గా, అవును, అంటే ముందు ప్యాషనేట్ గా స్టార్ట్ చేయకపోయినా తర్వాత అది క్రేజ్ వల్ల అలా ఇప్పుడు మానలేకపోతున్నాం. అదే ఫస్ట్ అయితే కొంచెం భారంగా ఉండేది. ఏంటంటే నేను బయట పని చూసుకొచ్చి ఇక్కడ వీడియో చేసి ఎడిటింగ్ మనమే చూసుకొని అది వ్యూస్ వెళ్ళక స్టార్టింగ్ లో అదంతా కొంచెం డిస్టర్బ్ గా ఉండేది. తర్వాత మనకి ఎప్పుడైతే మనం జనాల్లో కొంచెం మనకి వ్యూవర్షిప్ వస్తుందో అది కింద కామెంట్లో వస్తుంటాయి, ఏంటి వీడియోస్ రావట్లేదు మీవి అనేసరికి మనకి అది ఒక మోటివేషన్ వచ్చి మనం ఇప్పుడు వీడియోలో మాందామన్నా మానలేం. 2 రోజులకు ఒకసారైనా వీడియో పడిద్ది కంపల్సరీ. సో ఎవరన్నా లీడింగ్ తీసుకుని మీ ముందుకు వస్తే మీరు వాళ్ళతో సపోర్ట్ చేస్తారా? ఇంత నా వల్ల కాదని మళ్ళీ మీరు చెప్పే మాట? లేదు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మన విజయవాడలో యూట్యూబర్లు అందరూ యూనిటీగా ఉంటే మనం ఏదన్నా జరిగినప్పుడు ముందుకు వెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఒక సినిమా గురించి అవును, ఈ బ్యాచ్ ఈ ప్రమోషన్స్ కి వెళ్ళే దగ్గర కూడా రాజకీయాలే. ఏంటంటే ఒక హీరో వస్తున్నాడు అంటే మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమందికి చెప్తారు, మిగతా కొంతమందికి చెప్పరు. వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అదే నేను అంటున్నా, ఒక యూనిటీ ఉందంటే ఒక హీరో వచ్చినా ఎవరు వచ్చినా సరే సినిమా మూవీ టీమ్ కి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు కలిసి ఉండొచ్చు. విజయవాడకి బలన వాళ్ళు వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ తో మీటింగ్, ఆ ఒక్క చిన్న మెసేజ్ తో ఇంటిమేషన్ లేదు రాదు. సో సమ్వన్ షుడ్ టేక్. మధ్యలో ఉన్న మీడియేటర్లు ఏంటంటే వాళ్ళకి ఎవరు టచ్ లో ఉంటారు, యూట్యూబర్లు అదే ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు ఉంటే వాళ్ళకే ఇంటిమేషన్, బయట వాళ్ళకి రాదు. సో మీరైతే సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. కమింగ్ టు ఐపీఎల్, సో బెట్టింగ్ ఎలాగైతే ఒక మంచి క్రేజ్ తో అలా అంటే రాంగ్ పోర్ట్రేట్ జరిగిన ఎలాగైతే వెళ్తుందో ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా, అవును, అలాగే ఐపీఎల్ మీద కూడా బాగా జరిగేది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. మన రీల్స్ కంటెంట్ క్రియేషన్ కూడా మేము కూడా రీల్స్ చేస్తున్నాం. మీరు బెట్టింగ్ లో ఓన్లీ రీల్సే చేస్తున్నారా, బెట్టింగ్ లో కూడా ఉన్నారా? ఐపీఎల్ బెట్టింగ్ లో అంటే అదైతే బయటకు రాదు కదా? లేదు, బెట్టింగ్ జోలికి వెళ్తే మనం ఎక్కడ ఏదో పక్కన బయటకు వచ్చేస్తాం. మనం అంటే వచ్చేంత వరకు సేఫే కదా? సేఫ్ ఉంటారు, చాలా మంది ఉంటారు. అలాగే దొరికితేనే కదా, దొరికితే దొంగ, లేకపోతే దొర, అంతే. అవును. సో మీరు ఓన్లీ రీల్స్ ఐపీఎల్ మీద, అలాగే బెట్టింగ్స్ కూడా ఉన్నాయి? లేదు, ఓన్లీ రీల్స్ వరకే. ఓన్లీ రీల్స్. సో ఐపీఎల్ లో 2 టీంలకు సంబంధించిన వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఫన్ కోసం అని అంటారు. అవును. సో ఆ ఫన్ గానే వెళ్తుందా, లేకపోతే కొంతమంది 2 టీంలు కొట్టుకునే విధంగా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కదా మీ ఇన్ఫ్లుయెన్సింగ్ వల్ల? సో దానికి మీ సమాధానం? మేము చేసేదైతే ఫన్ గానే చేస్తున్నాం. కామెంట్స్ లో అయితే ఇంకా ఏ టీం కున్న ఫేవరిజం వాళ్ళకు ఉంటదిగా, వాళ్ళు కొట్టుకుంటారు. అది వద్దని చెప్పి కూడా మొన్న రీసెంట్ గా రీల్ పెట్టాం. ఇందాక మీరు ఐపీఎల్ లో 2 టీముల మధ్య అన్నారు కదా, ఈ 2 టీముల మధ్య మేమిద్దరమే కాదు, 3వ వ్యక్తి కూడా ఎంటర్ అయ్యారు. అది కాదు చెప్పాలి, ఆ 3వ వ్యక్తి గురించి చెప్పాలి. ఆ 3వ వ్యక్తి ఎవరో కాదు, ఈయన మన విఠల్ గారే.
చేసాము, చాలా బాగా వచ్చింది. బాగా వచ్చింది, మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అవును, మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాకు రామ నైట్ పెడితే నేనేనా చేసింది. ఓకే, మనం కూడా ఉన్నామా దీంట్లో. ఓకే, మనం చాలా మంది రీచ్ అయ్యాము. మన విఠల్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అందులో. థ్యాంక్ యూ. సో దెన్ సో యాక్టింగ్ అన్నారు కాబట్టి, సో మీకు సినిమాల మీద ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది? ఏమైనా యాక్ట్ చేశారా? లేదు, నేనేమి యాక్ట్ చేయలేదు. ఓకే, ఫ్యూచర్ లో ఏమన్నా ప్లాన్స్? లేదు, లేదు, మూవీస్ లో కూడా ఇంట్రెస్ట్ లేదు. ఓకే, కానీ మీరు రామ్ దాంట్లో యాక్ట్ చేసినట్లు మేము విన్నాము. ఏ రామ్ దాంట్లో? మన రామ్ దాంట్లో యూట్యూబర్ రామ్, మన యూట్యూబ్ రామ్ లో చిన్న పాత్ర ఏదో వేసినట్టు విన్నాము. కమింగ్ సూన్ లో ఎక్కడో చూడొచ్చేమో అని. అది షార్ట్ ఫిల్మ్, చిన్నది. అది షార్ట్ ఫిల్మ్, సహస్ర అన్న షార్ట్ ఫిల్మ్ అది. మనం ప్రమోట్ చేయాలి కదా ఇక్కడ. మన చిన్న క్యారెక్టర్ అంతే అందులో. ఏదైనా సరే సహస్ర అనేది ఒక ప్రాజెక్ట్ ఓకే నడుస్తుంది, షూటింగ్ అయిపోయింది, Hmm. అందులో మీరు యాక్ట్ చేశారు. అవును. దాని తర్వాత ఇంకా పెద్ద ఏమన్నా అవకాశాలు ఏమైనా టచ్ లోకి వచ్చాయా? ఒకవేళ వస్తే మీరు చేస్తారా? లేదు, చేయరు, చేయను. ఇంట్రెస్ట్ లేదు అసలు? లేదు. ఓ, వెరీ క్లియర్. ఓన్లీ యూట్యూబ్, అంతే. కానీ బేబీ యూట్యూబ్, ఇన్స్టా బిజినెస్ చేసుకుంటూ అంతే. ఇది మనకి ప్యాషన్ గా దీన్ని చేసుకుంటూ అంతే, అలా జర్నీ అలా కంటిన్యూ చేస్తారు. ఓకే, అయితే ఎందుకంటే మనకు ఉన్నది ఏంటంటే Hmm. ఏదైనా సరే హైదరాబాద్. Hmm. మనకి ఏపీలో ఉండాలి అంటే మనకు అవకాశాలు రావు. మన విజయవాడలో ఉన్నా సరే మనకు అవకాశాలు ఉండవు. Hmm. ఇప్పుడు ఏదన్నా మనకు అవకాశం వచ్చినా హైదరాబాద్ రండి అంటారు. Right. మనం ఇక్కడ పనులు ఆపుకుని మనం హైదరాబాద్ వెళ్ళి అక్కడ 1 వీక్ ఉండమంటారు, ఒక 1 మంత్ ఉండాల్సి వస్తే అదంతా మనకి ఏంటంటే ఇక్కడ జరగదు. Hmm. అది మన విజయవాడలో అంటే మన ఏపీలో కూడా ఉంటే మనకి ఈజీ అయ్యిద్ది. అప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేనే ఉన్నా, నిజంగా మన విజయవాడలో ఉంటే ఏదైనా ఓకే, ఒకవేళ మూవీస్లో అవకాశం వచ్చినా చిన్న పాత్ర అయినా సరే అది మనం వెళ్ళడానికి ముందుకు వస్తాం. ఇప్పుడు చిన్న పాత్ర అవకాశం వచ్చినా సరే హైదరాబాద్ వరకు వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలో తెలీదు. ఓకే, మీరు వద్దు అంటానికి మీకు రీజన్ ఉంది. ఆ రీజన్, సో అది రీజన్ క్లియర్ గా చెప్పేసారు. దెన్ కమింగ్ టు ఈ 2025 ఎండింగ్ అయ్యే టైంకి మీ గోల్ ఏంటి? మన ఛానల్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఏంటి మీ రీచ్? 2M దగ్గర ఉండాలనుకో. 2M దగ్గర ఉండాలి. సో ఖచ్చితంగా వెరీ సూన్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ సందర్భంగా నా ప్రయాణం షో సందర్భంగా మీరు మీ సబ్స్క్రైబర్స్ కి, ఫాలోవర్స్ కి, ఇప్పుడు చూస్తున్న వ్యూయర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంతవరకు మా ఫ్యామిలీని నమ్మి ప్రతి వీడియోని లైక్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ నాని గారు. మీరు అనుకున్నది ఏదైతే టార్గెట్ ఉందో 2 million అనేది వెరీ సూన్ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ విఠల్ సైనింగ్ ఆఫ్.